అయినా నీది కాదు తప్పు. నీలాంటి అలగాజన సంబంధం చేసుకోవటం మాది తప్పు. నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. నా వల్ల కావట్లేదు. ఓకే వస్తున్నానుండు. తనకి రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి కదా, డాక్టర్ చూపిద్దామని చెప్పాను. అందులో తప్పేముంది? దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఏమైనా కానీ మీరు అలా అనాల్సింది కాదు. అన్నా, నువ్వు ఆవిడతో ఎంత మాట్లాడినా వేస్టే. పద పోదాం. మీ ఇంట్లో అందరింతేనా? పదన్నా పోదాం. ఎవరితో మాట్లాడితే మనం చీప్ అయిపోతాం. మీకేమైనా ఆటలుగా ఉందా? ఎందుకు తీసుకొచ్చావరా? అది అబ్బాయి లేనప్పుడు. అమ్మా మర్యాద లేని వాళ్ళ దగ్గర ఉండడం కష్టంలే అమ్మా. అన్ని డిసిషన్స్ మీదే తీసుకుంటే మేమెందుకే? అమ్మా ఆమె ఎలా మాట్లాడుతుందో తెలుసా? ఎంత చీపుగా మాట్లాడుతుందో. అయ్యుండొచ్చు, కానీ అలా తీసుకొస్తే ప్రాబ్లం పెద్దదవుతుంది కానీ చిన్నదవుతుందా? ఏంటి నీ శబ్దం? బయటికెళ్తే ఇల్లు గుర్తుకురాదా? గంటలు గంటలు బయటే ఉంటావా? ఫోన్ రిపేర్ మా, కొంచెం టైం పడుతుంది. అయినా నువ్వెందుకు ఇంత కోపంగా ఉన్నావు? అది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఏంటి? ఎందుకు? ఎందుకేంటి? దానికి ఒళ్ళంతా కవ్వే. చిన్నతరం పెద్దంతరం లేదు దానికి. ఒక్క 2 గంటలు బయటికి వెళ్తే గొడవ పడతానే ఉంటారా మీరు? ఏం మనుషులో ఏమో. ఎవరే? ఆయనే అమ్మా. సరే పోమ్మా, ఏదైతే అదే జరుగుతుంది, చూసుకుందాం. హలో, ఏంటే నువ్వు చేసింది? నీకు కొంచెమన్నా బుర్ర పని చేస్తుందా? ఉంది కాబట్టే అక్కడి నుంచి వచ్చేసా. కనీసం నేను వచ్చేంత వరకన్నా ఆగాలి కదా. ఆఖరికి మీ అన్నని పిలిపించుకుని వెళ్ళిపోవాల్సినంత అవసరమే వచ్చింది ఇప్పుడు నీకు. మీ అమ్మేమనిందో తెలుసా? మేమంతా అలగజనమంట, మాకు సంస్కారమే లేదంట. ఎంత చీప్గా తీసి పడేస్తుంది. సరే ఏదైనా కానీ అలా వెళ్ళిపోతారా? కొంచెం ఓర్పు ఉండొద్దు. ఎవడ పడతాడు? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. నేను రాను ఇంక అక్కడికి. రాను అంటే ఏంటి? అక్కడే ఉండిపోతావా మరి? నువ్వు హైదరాబాద్లో ఇల్లు తీసుకో, వస్తా. నీకు చాలాసార్లు చెప్పా అదంతా ఇప్పుడు కుదరదని. ఎందుకు కుదరదు? మనం ఎప్పటికైనా అక్కడికే వెళ్ళాలి కదా. అదంతా నాకు ఇప్పుడు అనవసరమైన ఖర్చు. అది నీకు చెప్తే అర్థం కాదు. ఇంత జరిగాక నీకు అర్థం కావట్లేదా? నేను అక్కడ ఉండలేను. హే పోవే, నీకు ఇష్టం వచ్చింది చేసుకో. క్లైమేట్ భలే ఉంది కదా, వర్షం వచ్చేలా ఉంది. అవును. ఏమైంది? తెలిసిందేగా. అమ్మ ఏమనందా? పెళ్లి చేసుకున్న తర్వాత ఇంత నరకంగా ఉంటుందని అస్సలు అనుకోలేదు. అబ్బా మధు, ఏమైంది? పెద్దోళ్ళు అన్నాక ఒక మాట అంటారు, దాన్ని కూడా పట్టించుకుంటే ఎలా? పెళ్లి తర్వాత మీ అబ్బాయి లైఫ్లో పెద్ద చేంజ్ అయినట్టు ఏం ఉండకపోవచ్చేమో, కానీ అమ్మాయికి మొత్తం మారిపోతుంది. అత్తారింటికి వచ్చిన ఒక అమ్మాయి జీవితం హోటల్లో సర్వర్ బతుకులాగా అయిపోయింది. మీకు ఏం కావాలన్నా చేసి పెట్టాలి, మళ్ళీ అందులో ఏదో ఒక వంకలు పెట్టి మమ్మల్నే అంటారు. పొద్దున్నుంచి రాత్రి దాకా అత్తకి ఏం కావాలన్నా చూసుకోవాలి, భర్తకి ఏం కావాలన్నా చూసుకోవాలి, కానీ మా గురించి మాత్రం ఎవరు పట్టించుకోరు కదా. ఇప్పుడు నీ గురించి ఎవరు పట్టించుకోలేదు చెప్పు? ప్రతిదానికి ఎమోషనల్ అయిపోతావు. మీకు తెలియదులేండి నా బాధ. మీరు ఎంతసేపు డబ్బులు మిగులుతున్నాయా లేదా అనే చూసుకుంటారు. కుటుంబం మనకే ఇలాగే ఉంటుంది. ఏ ఇంట్లో ఇదంతా జరగట్లేదు చెప్పు? ఏమో, వాళ్ళందరూ ఇలానే ఉంటున్నారేమో, ఎవరికి తెలుసు. అబ్బా మధు, నీకెలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. చూడు, ఆ పిలుపులోనే అర్థం కావట్లేదా నీకు? నేను అత్తారింటికి వచ్చినట్లేదు, ఏదో వేరే వాళ్ళ ఇంటికి పనికొచ్చినట్లు ఉంది. మన పని మనం చేసుకోవడానికి కూడా నువ్వు ఇంతలా ఫీల్ అయితే ఎలా? మన పనిని మనకి ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా? స్వేచ్ఛ ఉన్నప్పుడు. అంతేగాని హిట్లర్ లాగా ఆర్డర్లు వేస్తూ డామినేట్ చేస్తూ పని చేయించుకోవడం కాదు. ఏమ్మా ఎంతసేపు కిందకి రావడానికి? కాసేపు ఉంటే అరిచేస్తుందేమో.
తల్లికి చెప్పలేం, పిల్లానికి చెప్పలేం. ఏంటో ఈ జీవితం. ఇంకా దీనికి సొల్యూషన్ ఏం లేదా? నా గురించి కూడా కొంచెం ఆలోచించండి. ఆవిడ అంత మాట అన్న తర్వాత ఆ ఇంటికి నేను ఎలా వస్తాను? నేను మాట్లాడతాను మా అమ్మతో. ఇక నుంచి మా అమ్మ నేను ఒక్క మాట కూడా అందు. ప్లీజ్, నువ్వెన్ని చెప్పినా నేనేం విన్ను. నా కోసం కూడా రావా? ఇన్నాళ్ళు నాకు ఇష్టం లేకపోయినా నేను అక్కడ ఉన్నదే నీకోసం. ఇంతకంటే అంటే నా వల్ల కాదు. నీకెలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నాకేం చెప్పొద్దు. మనం హ్యాపీగా ఉంటేనే నువ్వు సంపాదించేదానికి ఒక అర్థం ఉంటుంది. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మనం హ్యాపీగా ఉండాలంటే మనం సపరేట్గా ఉందాం. ఇంకా ఆ తర్వాత నీ ఇష్టం. సరే, నాకు 2 months టైం ఇవ్వు. ఇల్లు ఎతకాలి కదా. నీకు కావాల్సినంత టైం తీసుకో. ముందు ఇల్లు ఎత్తుక్కొని ఆ తర్వాత వచ్చి నన్ను తీసుకెళ్ళి. అంటే ఇప్పుడు ఇంటికి రావా? మీ అమ్మ నాకు సారీ చెప్తే కానీ నేను ఆ ఇంటికి రాను. పెద్దవాళ్ళు కోపంలో ఏదో మాట అంటే దాన్ని పట్టుకుని సారీ చెప్పాలని చెప్పేసి నువ్వు కూడా ముందుకున్నావు. ఆవిడ నన్ను ఒక్కదాన్నే అంటే వేరే, కానీ మా ఫ్యామిలీ మొత్తాన్ని అంటుంది. ఇప్పుడు నేను ఆ ఇంటికి వస్తే ఆవిడ అన్నమాట నిజమవుతుంది. మేము అలాంటి వాళ్ళమే అయిపోతాం కదా. మా అమ్మ సారీ చెప్పదు, నువ్వు మారో. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. 2 monthsలో వచ్చి నేను తీసుకెళ్తా. అప్పుడు దాకా నన్ను వదిలేయండి. సరే అయితే. అబ్బాయిని లోపలికి రమ్మనకపోయావా? అబ్బా, ఆయన రాడలే అమ్మా, ఇబ్బంది పడతాడు. అది కాదే, మీ అత్త చెప్పింది కరెక్టే కదా. ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి కదా పీరియడ్స్. డాక్టర్కి చూపిస్తానంది, అందులో తప్పే ఉంది. మా నాకేం నెల నెల లేటుగా రావట్లేదమ్మా. ఏదో 5 రోజులు, మహా అయితే 10 రోజులు, అంతే కదా. అది చాలా నార్మల్. మరి ఈసారి 25 days అయింది కదే. అవునమ్మా, ఈసారి కొంచెం లేట్ అయింది. ఒకవేళ కన్సీవ్ అయ్యావేమో. వామిటింగ్స్ అలా ఏమైనా వస్తున్నాయా? అలా ఏం లేదు. ఒకసారి చెక్ చేసుకోపోవే. ఏమో అమ్మా, నాకు అదే అనిపిస్తుంది. అమ్మా, ఏమొచ్చింది టెస్ట్లో? పాజిటివ్. అవునా, నిజమా? ఉమ్. అదేదో అక్కడే చేసుకుంటే ఇందాక వచ్చేది కాదు కదే. ఏమో అమ్మా. అబ్బాయికి కాల్ చేసి చెప్పు. ఉమ్. హే, ఒక నిమిషం ఆగు. ఎందుకైనా మంచిది ఇంకొకసారి చెక్ చేసుకోవే. ఎందుకు మళ్ళీ మీ అత్తతో పెద్ద తలనొప్పి? సరే. అమ్మా, ఏంట్రా మాధురి కన్సీవ్ అయిందంటమ్మా. ఏంట్రా ఇంత మంచి వార్త చెప్పావు? కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ అమ్మా. తను ఫోన్లో ఉందారా? అవునమ్మా. నువ్వు మాట్లాడమ్మా. పర్లేదు, మాట్లాడమ్మా. మాట్లాడమ్మా, ఏం కాదు. అమ్మా మధు, కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ అత్తమ్మా. ఆ రోజు జరిగిందేది మనసులో పెట్టుకోకరా. ఇంటికొచ్చేసే అమ్మా. అలా ఏం లేదత్తమ్మా, వస్తాను. రేయ్, నువ్వు రేపెళ్ళి తనని తీసుకొని రావాలి. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అమ్మాయి వాళ్ళ పుట్టింట్లోనే కదా మా ఉండాల్సింది.
ఫస్ట్ కానుపు కూడా వాళ్ళే చేస్తారనుకుంటగా. అలా ఏం లేదురా. ఫస్ట్ 3 నెలలు మన ఇంట్లోనే ఉండాలి, తర్వాత అక్కడికి వెళ్ళొచ్చు. ఓ సరేమ్మా, అయితే రేపు వెళ్ళి తీసుకొస్తా. అలానే డాక్టర్ దగ్గరకు చూపించి తీసుకుని రా. హా, సరేమ్మా. రండ్రా. డాక్టర్ ఏమన్నాడు? అంతా బాగుందన్నాడు అత్తమ్మ. కొంచెం వీక్గా ఉందని చెప్పి స్ట్రెంత్ కోసం టాబ్లెట్లు ఇచ్చారమ్మా, అంతే. మిగతాదంతా బాగానే ఉందన్నారు. విన్నావు కదా, బలం కోసం తినాలి మరి. ఓకేనా? సరే. కూర్చో. ఏం మేడం, బాగా అలసిపోయినట్టున్నారు. ఏం చేశారు? ఏముంటది, ఇంట్లో పనే. ఇప్పుడు ఏమైంది చేయకపోతే? ఓ ఉపనామన పెట్టు మరైతే. పెడతా. ఎంతమంది కావాలో చెప్పు, నీకోసం ఎంతమందినైనా పెడతా. నువ్వు కష్టపడకుండా అదే చాలు. అవును, నువ్వే పెద్ద పిసినార్ సంఘానికి అధ్యక్షుల్లా ఉంటావు. నువ్వు గాని ఖర్చు పెట్టాలి ఇంకా. అది పిసినార్తనం కాదు, పొదుపు చేయటం అంటారు. నీకది అర్థం కాదులే. అవును, పొదుపే. ఏంటి ఇంకా వర్క్ అవ్వలేదా? అయిపోవచ్చింది, ఇంకో 1 అవర్ పడుతుంది. ఎక్కువసేపు వర్క్ చేస్తే ఎక్కువ జీతం ఇస్తా అన్నారా ఏంటి? అలా ఇచ్చినా బాగుండు. ఏంటో ఏ వరకు చేయలేక వస్తున్నా. సరే, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు. సరే. పెళ్ళైన తర్వాత కుకింగ్ అండ్ ఆల్ కుదరకపోవచ్చు. సో ఒక మెయిన్ పెట్టుకుందాం. ఫైనల్గా మధు, 24 గంటల టీవీయేనా? కొంచెమైనా పనులు చేస్తూ ఉండాలి. కొంచెం వీక్గా ఉంది అత్తమ్మ. చిన్న చిన్న పనులు చేస్తేనే కదా నాన్న డెలివరీ అప్పుడు కష్టపడకుండా ఉంటావు. సరే అత్తమ్మ. అవును, టెర్రస్ పైన బట్టలారేసాను, తీసుకొచ్చావా? లేదు, తెస్తా. ఏం పిల్లో ఏమో, ఏ పనైనా చెప్తే గాని చెయ్యదు. రెండు నిమిషాలు ఖాళీగా ఉన్నా చాలు, ఏదో పని చెప్తూనే ఉంటుంది. దొంగ మొహంది.